హలో గాయ్స్, అందరికి నమస్తే. ఈ రోజు నేను చూసిన సినిమా మత్తు వదలరా 2. మీ అందరికీ తెలిసింది ఈ సినిమా మత్తు వదలరా 1 కి సీక్వెల్ అని. సో ఈ సినిమాని సేమ్ అదే డైరెక్టర్ డైరెక్ట్ చేశాడు. ఆయన పేరు రితేష్ రాణా. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది కాలభైరవ గారు. ఇంకా ఈ సినిమాలో మెయిన్ ఆర్టిస్టుల విషయానికి వస్తే, ఈ సినిమాలో ఫస్ట్ సీక్వెల్ కాకుండా మెయిన్ ఇప్పుడు ప్రెసెంట్ గా ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళు ఎవరెవరంటే సునీల్ గారు, పరి అబ్దుల్లా గారు, ఇంకా రోహిణి గారు ఉన్నారు. మత్తు వదలరా 1 సినిమా 2019 లో విడుదలైంది. దాని సీక్వెల్ ఇప్పుడు 2024 లో రిలీజ్ అయింది. దగ్గర 5 years గ్యాప్. ఇక మత్తు వదలరా 2 డీటెయిల్ గా మాట్లాడుకొస్తే, ఈ సినిమా మెయిన్ పాజిటివ్ విషయానికి వస్తే కమెడియన్ సత్య. ఆయన అసలు ఈ సినిమాకి కమెడియన్ కాదు, ఆయన ఈ సినిమాకి హీరో. ఎందుకంటే ఆయననే ఈ సినిమాని నిలబెట్టాడు. ఆయన లేకుండా ఈ సినిమాని మనం అస్సలు ఊహించుకోలేం. అలా ఉంది ఆయన పంచులు గానీ, ఆయన డైలాగ్ డెలివరీ గానీ ప్రతిదీ. అందరు ఏమంటున్నారంటే ఆయన మరో యోగి బాబు అవుతాడని తెలుగులో. ఎందుకంటే ఆయనకి ఇంకా చాలా అవకాశాలు రావాలి. ఇంకా ఈ సినిమాకి సంగీతం అందించింది కాలభైరవ. ఆయన ఎంఎం కీరవాణి గారు కొడుకు. ఇమీడియట్ ఆయన అలా పిలవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ సినిమాకి బీజిఎం అలా ఉంది. ఇవి ఆయనకు సొంతంగా ఫేమ్ వచ్చేస్తుంది. ఇంకా ఆయన సింగర్ కూడా. ఈ సినిమాలో ఒక్క సాంగ్ కూడా ఉండదు. సో ఆయన గానీ చాలా బాగా అనిపించింది బీజిఎం ఈ సినిమాకి. ప్లస్ అంత ఎక్సలెంట్ ఉంది బీజిఎం. ఈ సినిమా ఇంకో పాజిటివ్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అండి. ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్ గా పనిచేసింది సురేష్ సారంగం. ఆయన వర్క్ బాగుంది ఈ సినిమాలో. ఆ షార్ట్స్ గానీ, ఆ రొటేషన్ యాంగిల్స్ గానీ, లైటింగ్ గానీ చాలా బాగుంది. ఆయన వర్క్ కూడా ఈ సినిమాలో చాలా బాగుంది. ఆయన కూడా చాలా ఇంకా అవకాశాలు రావాలి. ఈ సినిమాకి ఎడిటర్ వచ్చేసి కార్తిక్ శ్రీనివాస్. ఆయన వర్క్ కూడా బాగుంది ఈ సినిమాలో. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ విషయానికి వస్తే రితేష్ రాణా. ఆయన ప్రీవియస్ సినిమా హ్యాపీ బర్త్డే ఫెయిల్ అయినా కానీ ఈ సినిమా మీద చాలా ఖచ్చితోటి వర్క్ చేసినట్టున్నాడు. అసలు చాలా బాగుంది ఆయన స్క్రీన్ ప్లే గానీ, ఆయన వర్క్ గానీ, ఆయన డెడికేషన్ గానీ తెలుస్తుంది స్క్రీన్ మీద. ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది ఆయన వర్క్, ఎందుకంటే అంత బాగుంది. చాలా బాగా తీశారండి సినిమా. మీకు హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. ఒక టేక్ ఏ బో. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లెక్క ఇట్లా వెళ్ళిపోయింది. కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం ఒక్క 10-15 minutes కొంచెం నర్వస్, కొద్దిగా స్లో అనిపిస్తుంది. కానీ పర్లేదు, అది సత్య కామెడీ తోటి అది కవర్ చేస్తుంది. సో మీరు ఈ వీకెండ్ హ్యాపీగా వెళ్ళి చూసేయండి ఈ సినిమాని, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే, ఈ సినిమా 2 గంటల 19 నిమిషాలు ఉంది. ఫస్ట్ హాఫ్ 1 hour 10 minutes, సెకండ్ హాఫ్ 1 hour 10 minutes. సో ఈ సినిమా లెంత్ కూడా చాలా తక్కువనే. సో మీకు కూడా ఎక్కువసేపు బోర్ అనిపించదు, థియేటర్ కూడా ఎక్కువసేపు కూర్చున్నట్టు అనిపించదు. మత్తు వదలరా 2 సినిమా గురించి డీటెయిల్ గా చెప్పాలంటే, రీసెంట్ గా వచ్చిన బెస్ట్ ఫిల్మ్ ఇది కామెడీ సినిమాలలో. ఎందుకంటే అంత ఆర్గానిక్, అంత నేచురల్ ఉంది. రీసెంట్ గా మనం చాలా సినిమాలు చూసే ఉంటాం, వాటిలో కామెడీ ఉన్నా గానీ మనకి అది నవ్వు రాదు, అలా ఉంటది. కాకపోతే దీంట్లో ఉన్న కామెడీ మాత్రం చూస్తుంటే మనకి మనస్ఫూర్తిగా నవ్వాలనిపిస్తుంది. అలా ఉంది ఈ సినిమాలో కామెడీ. థ్యాంక్స్ టు ద డైరెక్టర్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. ఫైనల్ గా మాట్లాడుకోవాలంటే ఈ సినిమా గురించి మీరెవరు మిస్ కాకండి, వెళ్ళి థియేటర్ చూడండి. యూ విల్ గెట్ ఎ ఫీల్. కడుపుబ్బా నవ్వి బయటకు వస్తారు. మంచి సినిమా చూసిన మన ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ రివ్యూ కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.